గురువింద కింద చందం అండి అంతే. వీళ్ళకి తెలియట్లే వీళ్ళకి ఏంటి అనేది. త్వరలోనే 2024లో ఒక చరిత్ర వస్తుంది. దట్ ఈజ్ పవనిజం, పవన్ చరిత్ర. పవన రామ నామసుత అంటారు చూసారా, ఆంజనేయ పుత్ర పవన్ కళ్యాణ్, ఆంజనేయ స్వామి ఆశీస్సులు, వారాహి అమ్మ ఆశీస్సులు ఉన్నాయి. ఎక్కడైనా అండి నేను వెళ్ళి నిలబడితే ఒక 1000 మంది వచ్చారనుకోండి అక్కడ. లేదు పృథ్వీ గారు వస్తే 99 మంది ఒక్కడే ఉండాలి అని ఏమన్నా పోలీసు వాళ్ళు రాసిస్తారంట సర్టిఫికేట్. ఇప్పుడు అదే జరిగింది. అదే బాలకృష్ణ గారు మీటింగ్ పెడితే 22,500 ఎంతోమంది రావాలంట. 3 లక్షల మంది వచ్చారు అక్కడ. ఓకే. ఇది బాటా చెప్పు మీద ఉంటుంది. 199 రూపాయలు 75 పైసలని అలా ఉన్నాయి. ఇది ఎక్కడైనా ఉందండి. పిచ్చి తొగ్గులకు పరిపాలన. కాకపోతే అర్ధరాత్రి జీవో ఇచ్చారు, హైకోర్టు కొట్టేశారు. ఎక్కడైనా జరగవచ్చండి. వారాహి అంటే జగన్నాథ రథచక్రాల కింద పడి నలిగిపోతారంటాం పాతది. వారాహి అమ్మవారి ఆశీస్సులతో బయలుదేరిన వారాహి రథం కింద ఈ వెర్రి పుష్పాలన్నీ నలిగిపోతూ ఉంటాయి. ఓకే. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీ ఉండడం ఓకేనా, లేకపోతే పొలిటికల్గా బిజీగా ఉంటూ ప్రజలకి సేవలు చేస్తూ ఇండస్ట్రీలో ఉండడం, అది మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. నా దగ్గర ఒక 500 కోట్లు ఉందనుకోండి, ఆయనకి ఇచ్చేసి సినిమాలు చేయడాన్ని. ఆయన ఏమో దోచుకోవటకు రాలా, దాచుకోవటకు రాలా. ఇక్కడ వీళ్ళంతా దోచుకోవటం, దాచుకోవటం, దొబ్బేయడానికి ఉన్నారు వీళ్ళు. మాకు తెలిసిన వృత్తి అంటే నటుడు. ఆ నటుడు సంపాదించుకుంటేనే కౌలు రైతుల ఆత్మహత్యలకు ఇవ్వాలి. ఆయన ఒక 5 కోట్లు 6 కోట్లు వచ్చిందనుకోండి మామూలుగా క్యాష్, అవన్నీ తీసుకొచ్చి చచ్చిపోయిన ప్రతి కౌలు రైతుకి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు ఆయన. ఎవడు గొప్ప అండి? ప్రజలు ఇది గుర్తించాలి. అంతేగాని ఆయన కూడా అన్నాడు రణస్థలంలో సింహం గర్జించింది, గ్రామ సింహాలన్నీ మురుగుతున్నాయి ఇక్కడ. అది ఒకటే జనాలు చెప్పేది ఏంటంటే 2024 వారాహి అమ్మ ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టిస్తాడు. ఇది వాస్తవం. ఫిక్స్ అవుట్ ఆఫ్ 100 నుంచి 100%. వై నాట్ 175 అన్నారు కదా వీళ్ళు. రేపు వారాహి బస్సు రోడ్ల మీదకి వచ్చి తిరిగితే ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, ప్రజల్లో ఎలా ఉంటుందంటే మనస్తత్వం, ఒక్క ఛాన్స్ అని ముద్దులెట్టాడు, దీవించాడు, నెత్తి మీద చేయి పెట్టాడు, ఇతనికే ఇచ్చాం మనం. ఆ అబ్బాయి కూడా అడుగుతున్నాడు. బాగోపోతే మనం ఓటు ద్వారా మార్చుకుంటాం. ఒక్కసారి అటు వేసేయండి పవన్ కళ్యాణ్ అంటే చరిత్ర అలా తిరిగిపోద్ది. అంతే అంతే. ఓకే సార్, ఓవరాల్గా డైరెక్టర్గా కూడా ఇండస్ట్రీకి రాబోతున్నారు. సో కొత్త రంగుల ప్రపంచం గురించి మీరు ఒక 2 ముక్కలు చెప్పండి. ఆ తర్వాత ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మీరు అడగండి. కొత్త రంగుల ప్రపంచం గురించా? సరే, అయితే కొత్త రంగుల ప్రపంచం అని ఒక టైటిల్ ఉంది కదా, అసలు ఈ టైటిల్ ఎవరి థాట్? టైటిల్ నాదేనండి. నాదే. ఎందుకలా? రంగుల ప్రపంచం అని మేము పెట్టాం, రిజిస్టర్ చేసాం. రంగుల ప్రపంచం నాదే అని ఒక అతను వచ్చాడు. వచ్చి నేను దగ్గర 3 కోట్లు 4 కోట్లు పెట్టేసి సినిమా తీసేస్తాను రేపే, అద్భుతంగా కాలేజీ గిలేజ్ అన్నాడు. ఎంతవరకు లేదు. సరే తను రంగుల ప్రపంచం పెట్టాడు. మేము ఎందుకు లేదు, పెట్టుకోరా బాబు. కొత్త రంగుల ప్రపంచం, కొత్త హీరో, కొత్త దర్శకుడు, కొత్త హీరోయిన్, ఇక ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు. సో అంతమంది కొత్త వాళ్ళు కలిసారు కాబట్టి ఇది కొత్త రంగుల ప్రపంచం. ఓకే, సూపర్ సార్. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తాను. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏ క్వాలిటీ తీసుకోవాలనుకుంటారు, మీరు అజ్యూమ్ చేయాలనుకుంటారు. సో స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ ఆర్ బాయిలింగ్ స్టార్ బబ్లు గారు కాదు, పృథ్వీరాజ్ గారు. ఓకే, సో స్టార్టింగ్ విత్ రావు గోపాల్ రావు గారు. ఆయన నుంచి ఏ క్వాలిటీ తీసుకోవాలనుకుంటారు? డైలాగ్ డెక్షన్, క్రమశిక్షణ. ఓకే, మన మెగాస్టార్ చిరంజీవి గారు. హార్డ్ వర్క్. వెంకటేష్ గారు జోవియల్గా ఉంటాం. ఓకే, కింగ్ నాగార్జున గారు. రొమాంటిక్గా ఉండాలి లైఫ్లో. ఓకే, ప్రభాస్ గారు అంటే శ్రీకృష్ణదేవరాయలు. అందరినీ ఆదుకుంటాడు. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే కష్టానికి ప్రతిరూపం. ఓకే, సీనియర్ ఎన్టీఆర్ గారు. ఇక ఆయన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ. ఆయన దగ్గర నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే ఆయన నడవడిక, ఆయన పుస్తకం మనం చదువుకుంటే మన జీవితం మారిపోయినట్లు లెక్క. ఓకే, అల్లు అర్జున్ గారు.
అల్లు అర్జున్ గారు ఇతను హీరోనా అన్నారు. ఎస్ నేను హీరో చూపించారు అని చూపించాడండి. మహేష్ బాబు గారు సింప్లీ లవింగ్. సింప్లీ లవింగ్. ఓకే, ఇంకెవరిని వదిలేశాను నేను? ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ గారు మానవత్వం ఉన్న మనిషి. మానవత్వం ఉన్న మనిషి. వావ్. విజయ్ దేవరకొండ గారు. విజయ్ దేవరకొండ ఆయన ఏదో ఎక్సర్సైజ్ చేసి బాడీ గిడి పెంచాడు కానీ ఎంత కష్టపడి ఉంటాడని నాకు అయ్యో పాపం అనిపిస్తుంది. ఓకే, సో ఏదైనా ఒక మూవీ ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్ అన్నిటిలో కానీ మీరు చూసిన మూవీస్ అన్నిటిలో కానీ ఒక మూవీ సీక్వెల్ తీసి నేను డైరెక్ట్ చేయాలి అనుకుంటే, అంటే మీరు డైరెక్ట్ చేయాలి అనుకుంటే ఏ మూవీ? నేను యాక్ట్ చేసిన సినిమాల్లో. మీరు యాక్ట్ చేసిన సినిమాలు కావచ్చు, మీరు చూసిన సినిమాలు కావచ్చు, ఏదైనా ఒక సినిమాని సీక్వెల్ నేను చేయాలనుకుంటున్నా అంటే ఏది చేస్తారు? కుంకుమ రేఖ. కుంకుమ రేఖ. ఓకే, దాని సీక్వెల్ చేయాలనుకుంటారు. ఓకే సార్, మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ రెమ్యునరేషను 550 రూపాయలు కన్వీనెన్స్. ఓ, 550 రూపాయలు అప్పట్లో? కన్వీనెన్స్. అప్పట్లో అంటే పాతాళ టైం కాదండి, ఇక్కడ ఈటీవీ సినిమాలు చేసేటప్పుడు. ఓకే, సో మీకు మీరు చేసిన క్యారెక్టర్స్లో బాగా నచ్చిన క్యారెక్టర్, మీరు చేసిన క్యారెక్టర్స్లో? అద్భుతమైన క్యారెక్టర్ శ్రీ ఆంజనేయం. బట్ ఆశించినంత ఆడలేదు సినిమా. సో ఒక్కసారి మా కోసం ఏదైనా బాలయ్య బాబు గారి డైలాగ్ ఏదైనా? బాలయ్య బాబు గారు అంటే ఇప్పుడు రోజు వింటున్నాం కదా అన్స్టాపుల్లో. ఆయన ఏంటంటే ఎందుకో ఆయన మాట అంటే ఒక ఇష్టం. చాలా ఉన్నాయి ఆయన డైలాగులు. అది మేము తీసుకునేది ఇట్లా పెట్టాం, ఇది లౌక్యంలో. అవును, ఒకవైపే చూడు అని అన్నారు చూసారా, దాన్నే తీసిపెట్టాం. తట్టో ఒక కొబ్బరి మట్టో కాదు, బాయిలింగ్ సార్ బబులు ఇక్కడ. అడవిలో ఉన్న సింహాన్ని చూడు, నీటిలో ఉన్న ముసలను చూడు, గన్లో ఉన్న బుల్లెట్ని చూడు, నేనెవరో చెప్తాయి. సూపర్. సో ఎంఎస్ నారాయణ గారు, ఆయన గురించి ఫ్యూ వర్డ్స్. ఎంఎస్ నారాయణ మా గురువు అండి, చెన్నై నుంచి తెలుసా. అలా మితభాష, మంచి రైటరు, మా జిల్లా. ఆ తాగుబోతులోనే 100 వేరియేషన్లు ఇచ్చాడు. ఆ లుక్స్లోనే చాలా ఉంటాయి, అవి డిఫరెంట్. అది ఒక చిన్నది మీకు ఆయన అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసి అదుర్సులో అనుకుంటాడు. ఎన్టీఆర్ వస్తుంటాడు, రాగానే వాడికి ఏదో మన మీద అనుమానం వచ్చింది, వాడు ఇటే వస్తున్నాడు, నన్ను వెళ్ళి అడగమంటారు, అడగకూడదు, వెయిట్ చేయి అంటాడు. అనేసి దగ్గరికి రాగానే ఎన్టీఆర్ సుబ్రావ్ ఏ అని అనగానే రమ్మని పాట వస్తుంది. ఏమిటి నన్ను చూడంగానే చెవు తీసుకుని అక్కడ పెట్టుకుంటావు, అదేదో అప్పుడే మూవీస్ వస్తుంది అని అనగానే, పంతులు గారు సింపుల్గా ఉంటాయి డైలాగ్స్, దాంట్లో చాలా ఫన్ ఉంటుంది. పంతులు గారు మేము ఒక పర్పస్ మీద ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, అదేంటో చెప్పండి అంటే లేటర్గా మీకే తెలుస్తుంది అని. అలా చిన్నవి రే ఇక్కడ చూడరాడు సాంబార్ అనుకుని నీళ్ళలో ముందు తినేస్తాడు, దోశ అంటాడు అతడిలో. ఆయన లుక్స్, ఆయన ప్రజెంటేషను చాలా బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత పేషెన్స్గా అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కొత్త రంగుల ప్రపంచంతో యాజ్ అ డైరెక్టర్గా మీరు డెబ్యూ అవ్వబోతున్నారు కాబట్టి ఈ మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని, మీరు డైరెక్టర్గా ఇంకా ఎన్నో మూవీస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.